దేవాది దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగుతాయి. మంచి దేవుడు మన దేవుడు, గొప్ప దేవుడు. సో మనం అనేక విషయాల గురించి మాట్లాడుతున్నాం. సో మాటలు ప్రధానమైనవని ఒక 2 వారాలు మనం చూసాం. మాట్లాడే తీరేంటి, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రత్యేకంగా ఈరోజు మరొకసారి పెద్దల గురించి, సంఘ పెద్దలు వారి యొక్క పనులు లేదా వారి యొక్క నేచర్, వారి యొక్క క్యారెక్టర్ ఎలా ఉండాలి అనేటువంటి అంశాల గురించి మనం ఈరోజు జ్ఞాపకం చేసుకున్నాం. మరి అపోస్తల కార్యములలో మనం చూస్తే 6వ అధ్యాయంలో మనము ఈ మాటలు గమనించగలుగుతాం. అక్కడ ఒక సంఘంలో ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లాన్ని బట్టి ఈ యొక్క అపోస్తలుడు, పెద్ద పాస్టర్లు అన్నామో వాళ్ళకి మీకు అర్థం కావడానికి, అపోస్తలుడు ఎవరైతే 12 మంది ఉన్నారో, మన యేసు ప్రభు దగ్గర చుట్టూ ఉన్నటువంటి వారు ఆ అపోస్తలుడు. ఆ అపోస్తలులు నడిపేటువంటి సంఘం లేదా అక్కడ ఉన్నటువంటి సంఘం విషయాల్లో ఒక చిన్న సమస్యను ఎదుర్కొన్నారు. అది చాలా చిన్నది అయినా సంఘాలు నాకు మామూలు అవన్నీ వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ఈ యొక్క అపోస్తలుల దగ్గరికి ఆ విషయం వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, అప్పుడు ఆ 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహంలో పిలిచి దేవుని వాక్యము బోధించడం మాని ఇవన్నీ చేసుకోవటం మాకు అవసరం. అక్కడేమో ఆహారం పంచడం అనేది ఒక చిన్న సమస్య వచ్చింది. అంటే ఏదేదో రకరకాలుగా, లేకపోతే నచ్చిన వాడికి ఎక్కువ, నచ్చని వాడికి తక్కువగా, అలాగా విధవ స్త్రీలకి కొంచెం అటు ఇటు ఇబ్బంది కలగజేసినట్టుగా మనం చూస్తున్నాం. దాన్ని బట్టి వాళ్ళు కంప్లైంట్ చేస్తే వాళ్ళది ఆ ఇష్యూ అక్కడ దాకా వెళ్ళింది, పెద్ద పాస్టర్ల దాకా. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, మేము బోధించడానికి, దేవుని మాటలు చెప్పడానికి ఇవన్నీ మానేసి ఇవన్నీ మాకు తగవు కదా, ఇవి చేయటం అంటే ఇవి వద్దు కాదు, ఇవి మంచివని చెడ్డవని కాదు, కానీ ఇవి మాకు తగ్గవు, మేము చేయాల్సినటువంటివే కాదు, మాకు అప్పగిపోయినటువంటి పనులు అయితే కాదు కదా. కాబట్టి ఏమంటాడంటే, మీరు ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో నుంచి ఏర్పాటు చేసుకోండి అంటే, ఇక్కడ నుంచి ఎల్డర్స్, పెద్దలు అనేది మాట మనం గమనించవచ్చు. అంటే ఈ యొక్క అపోస్తలులు అంటే పెద్ద పాస్టర్స్ ఏవైతే దేవుని పనులు చేయాలో అవి కాకుండా ఇంకా చాలా ఉంటాయి సంఘంలో పనులు, చూసుకోవాల్సినటువంటి విషయాలు, ఊడ్చడం తుడచడం మొదలు పెడితే ఇక అన్ని ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. భోజనాలు అంటారు, ఇంకా వెళ్తారు, ఫంక్షన్స్ చేస్తారు, లేకపోతే ప్రేయర్ మీటింగ్స్ ఏర్పాటు చేస్తారు, కుర్చీలు వేయటం, కుర్చీలు తీయటం కదా, సంఘం ప్రారంభంలో ఇవన్నీ కాదు. ఇవన్నీ కూడా పనులు, దేవుని పనులే, సంఘంలో పనులే. కానీ ఇవన్నీ కూడా అపోస్తలులు చేసుకుంటూ కూర్చోడానికి వీలు కాదు. వాళ్ళ పనులు, వాళ్ళ తలంపులు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ సమయం దేవునికి వేరే రకంగా అప్పగించాలి. కాబట్టి ఇవన్నీ చేయాల్సి వస్తుంది. అక్కడైతే ఒక పని, ఇక్కడైతే ఈ రోజుల్లో అయితే అన్ని పనులు ఉంటాయి కాబట్టి మనం అప్పగిస్తూ ఉంటాం. అమ్మ ఈ రోజు ఈ పని, ఆ రోజు ఆ పని. ఇప్పుడు దానికి తక్కువ మంది కాబట్టి ఒకరికి స్టాండర్డ్గా అప్పగించేసి అలా కూర్చున్నాం. కానీ లేకపోతే షిఫ్ట్లుగా అంటే మారుస్తూ ఉంటాం. అంటే ఈ వారం మీరు, లేకపోతే ఈ నెల మీరు, ఆ తర్వాత వచ్చేది. ఎందుకంటే అందరినీ ప్రోత్సహించాలి, అందరినీ బలపరచాలి. అంతేకాకుండా అందరూ కూడా వాడబడాలి దేవుని పనులు. ఎందుకంటే అందరికీ ఆశీర్వాదం దొరకాలి. దేవుని దగ్గర ఏ పని చేస్తున్నా ఆశీర్వాదం. కాబట్టి ఒకళ్ళే కంటిన్యూస్ కానీ మనకు ఏంటంటే రారు, లేకపోతే బతిమాలు పోవాల్సి వస్తుంది. ఆ ఇబ్బందుల వల్ల ఒకరు కొంచెం మాడిన వాళ్ళు చేస్తున్నాము, చాలా లేదు, పని నడుస్తుంది. కానీ యాక్చువల్గా అంటే సహజంగా ఇట్లా ఉంటుంది పద్ధతి. ఏంటంటే ఈ వారం మీరండి, లేదా ఈ నెల మీరు, ఏం జరిగినా ఈ నెల మీరు తీసుకుంటూ ఉండాలి, ఇలా చెప్తారు. సరే, ఇక్కడ ఈ పెద్దలు ఏర్పాటు చేసుకున్నారు. అక్కడైతే 7 మంది, సంఖ్యాబలమును బట్టి, పరిస్థితులను బట్టి, లేదా సమస్యను బట్టి 7 మందో, 10 మందో, 4, 3, 2, ఒకళ్ళైతే కాకపోవచ్చు కదా. కాబట్టి అట్లాగా 2, 3, 5 మందో, 10 మందో ఈ పెద్దలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ప్రతి సంఘంలోనూ ఉంటుంది. సంఘంలో సంఘ పెద్దలు అంటారు వీళ్ళని. అయితే వీళ్ళు చేస్తున్నటువంటి పనుల విషయాల్లోకి వస్తే, వీళ్ళు సెలెక్ట్ చేసుకునేటప్పుడే కొన్ని మాటలు ఇక్కడ అపోస్తలులు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు చెప్పడం జరుగుతూ ఉంది. ఏమని చెప్తుందంటే, మొట్టమొదటి ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు తెచ్చుకో. కొంతమంది చాలా తెలివిమంతులే ఉంటారు, కానీ చెడ్డ పేరు ఉంటుంది వాళ్ళు. జ్ఞానవంతులు ఆత్మతో నింపుకునే వారు, ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. నేను ఒక గ్రూపుడికిలో కూడా దేవుని హృదయంలో నింపుకొని ఉండాలి. అది మనకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప కృప అవసరం. కాబట్టి దేవుడు మనలో ఉంటే, దేవుని ఆత్మ మనలో ఉంటే మనం అనేక రీతులుగా ఆశీర్వదించబడుతున్నాం. అయితే ఇక్కడ ఈ సంఘ కార్యక్రమాల్లో, సంఘ పనుల్లో, లేదా సంఘ సమస్యలు రాకుండా ఏ కుటుంబం ఉండదండి. ఇది మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. అయితే ఏ కుటుంబమైనా, ఏ సంఘమైనా మరి సమస్యలు వచ్చినప్పుడు ఇంకా ఏకీభవించి ప్రార్థించడానికి, ఐక్యతతో వాటిని చెరిపేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడే చెప్పాను కదా, బ్లాగులు చేసుకొని వాళ్ళతో మాట్లాడేది ఏంటి, వీటితో మాట్లాడేది, వాడిందా వీడిందా అనేది కాదు. మన మాటలు అనే విషయంలోకి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా మాట్లాడుకున్నాం. డాబికప్ మాటలు, గర్వపు మాటలు మాట్లాడకూడదు, పొగురుపోతు మాటలు మాట్లాడకూడదు, తేలిక మాటలు మాట్లాడకూడదు, అవతలను తీసేసినట్టు మాట్లాడకూడదు. ఇవన్నీ కూడా మనం గమనించాం. సరే, టాపిక్ పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే నిన్న వారం మొన్న వారం అయిపోయింది.
అయితే ఇప్పుడు ఆత్మతోనూ ఉండాలి, జ్ఞానవంతులుగా కూడా ఉండాలి. అంటే సమస్యను పెద్దది చేసేవారిగా ఉండకూడదు. మాట తీరుతూనే పోనీ లేదా చేసేవారు అట్లా కొంచెం సర్దుబాటుతో. కొంతమంది పెద్దలు బాగా ఇచ్చేస్తారు కదా, వాళ్ళకి మంచి దాన్ని ఏమంటారు లోక జ్ఞానం ఉందామా ఇంకేదన్నా, కానీ ఏ సమస్యను పెద్దగా కానీ వెంటనే ఏముందిరా కానీ ఇట్లా సర్దుబాటు చేసేస్తారు. వెంటనే పని జరిగేలా చూస్తారు, పనికి ప్రాధాన్యత ఇస్తారు, గొడవలకు కాదు. ఎందుకంటే అక్కడ కూడా వస్తుంది, నేను ఏం చేద్దామంటే వాడు చేసాడు, వాడు నా పని కొట్టిపోయాడు, నేను ఇది చేస్తే వాడు వచ్చి గెలిపోయాడు, ఇలాంటి సమస్యలు చూస్తాను పిల్లల్లో యవనస్తులు అట్లా. కాబట్టి ఆత్మతోనూ జ్ఞానముతోనూ నింపబడినటువంటి వారు, అది 7-10 మంది పక్కన పెడితే అటువంటి వాళ్ళను సెలెక్ట్ చేసుకోవాలి. చాలా మంది కాపర్లు చూస్తూ ఉంటారు. కాపర్లు ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, కొంచెం వీటితో పాటు కొంచెం మాట వినేవాడు కావాలి. ఎందుకంటే ఏం చెప్పినా నో అనేటువంటి, ఎంత జ్ఞానవంతుడు ఎంత ఆత్మతో నింపబడినా నాకు సమయం లేస్తారంటాడు అనుకోండి. కొంచెం ఎదిగే వాళ్ళు మన ఉంటారు, మొదట బాగానే ఉంటారు, ఎదిగిన తర్వాత అన్నా కొంచెం అయ్యా నేను చాలా హైటెక్ సిటీలో ఉన్నాను, ఇప్పుడు వాళ్ళని ఏం అనలేము మనం. ఎందుకంటే వాళ్ళు బ్రతకాలి, వాళ్ళ వల్ల కూడా సంఘం పోషించబడుతుంది, వాళ్ళ వల్ల కూడా దేవుడికరంగానే ఉంటుంది కాబట్టి ఎవరిని అనలేము. కానీ దేవుడి విషయాల్లోకి వచ్చేసరికి ఆ తరువు కనపడకూడదు, రాను రాను ఎదుగుటం అనేది గమనించాలి. కాబట్టి ఆత్మతోనూ జ్ఞానముతోనూ నింపబడిన వారు అంటే ఆ రోజుకు ఆ పూటకు ఆ సమస్యకు కాదు, పర్మనెంట్ గా. అంటే ఈ పూటకు ఈ సమస్యకు నేను వస్తాను ఎప్పటి నుంచి వేరే వాళ్ళు చూస్తాను అనేటోళ్ళని కూడా కొంచెం కష్టం. ఎందుకంటే ప్రతిసారి వెతుక్కోవడం అనేది కుదరదు కదా. అందుకని ఆ 7 మందిని తీసుకున్న తర్వాత వారిని పర్మనెంట్ గా సెట్ చేసి వారిని ఆశీర్వదించినట్టుగా మనం ఇక్కడ వాక్యంలో చూస్తా ఉన్నాం. కాబట్టి అయితే మేము ప్రార్థన ఎందులో వాక్య పరిచయం ఎందులో ఎడితే కదా మరి మా పని ఏంటి? కాపురు ఏం చేస్తాడు? కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడా? ప్రార్థన ఎందులో వాక్య పరిచర్య అందులో మేము కంటిన్యూస్ గా ఉంటాం. ఇది మా పని, ఇది దేవుడు మాకు ఇచ్చినటువంటి పని. ఎక్కడ పోయినా 4 దేవుడి మాటలు చెప్పాలి, పరిచర్య చేయాలి, ఎంతసేపు వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. ఎంతసేపు అది ఎవరైనా సరే, మనకి ఇష్టమా ఇష్టం అవన్నీ పక్కన పెట్టాలంటే ఉండకూడదు. అసలు లోక రీతిగా మనం ఏమి చేయకూడదు, పరలోక రీతిగా మన వారి గురించి. కాబట్టి ఇది యాజకుల పని, ఇది పాస్టర్స్ పని. మరి ఎవరి పని ఎవరు చేయాలి? మరి సంఘంలో వేరే పనులన్నీ ఉంటాయి, మళ్ళీ అవన్నీ ఎవరు చేయాలి? మన సంఘంలో అయితే ఆ కాయలు నేనే ఎంతగా తగ్గించుకుంటా అది దీవించుకుంటాం. పెద్ద పెద్ద సంఘాలు ఎప్పుడు లాంటి సంఘాలు మొట్టమొదట చీపురు బయట ఇచ్చి పంపిస్తారు. మొదట అక్కడి నుంచే మొదలవుతుంది. ఇంకా మహా అంటే చెప్పుల స్టాండ్, టోకన్స్ తీసుకొని చెప్పుల స్టాండ్ ర్యాక్లో పెట్టడం ఈ పెద్ద సంఘాల్లో మీరు చూసించారు. కాబట్టి ఆ పనులన్నింటినీ కూడా తమను తాము తగ్గించుకొని చేసేవారుగా ఉండాలంటే జ్ఞానవంతులుగా ఉండాలి. కొన్నిసార్లు ఏమైనా పని అప్పగిస్తే కొంతమంది నువ్వు ఉంటే చేస్తామంటారు, ఇక నీతో ఉండగానే నేనే చేసుకుంటాను కదా. అందుకని వారు జ్ఞానవంతులై ఉండాలి. చాలా మంది నోట ఇది వింటూ ఉంటాం, మీరు ఉంటే మీరు తోడొస్తే మీరు అట్లా ఉండకూడదు. అలా ఉంటే ఇక నా వాక్య పరిచర్య నా ప్రార్థన వదులుకొని నేను నీతో వచ్చినటువంటి నువ్వే నేనే చేసుకుంటాను కదా, ఆ పని నేనే చేసేసుకుంటాను కదా. కాబట్టి అందుకనే ఆత్మతో నింపబడిన వారై ఉండాలి, జ్ఞానవంతులై ఉండాలి, కొంచెం వాళ్ళు కూడా ప్రార్థన ఇలాగా రకరకాలుగా మనం చూస్తాం. అయితే మరొకసారి మనం చూస్తే ఈ మాట జనసమూహం అందరికీ ఇష్టమైనందున వాళ్ళు ఏం చెప్పారు? పెద్దలు అంటే పాస్టర్స్ ఏం చెప్పారు? అపొస్తలులు ఆత్మతోనూ జ్ఞానంతోనూ మంచి పేరుతో ఉండేవాళ్ళు కావాలి. 3 పాయింట్లు చెప్పారు. అయితే అక్కడ ప్రజలు కొంతమందిని సెలెక్ట్ చేశారు. అక్కడ వాళ్ళు ఏం చూశారో చూడండి, విశ్వాసముతోనూ పరిశుద్ధతతోనూ నిండుకొని ఉందంటే, నింపబడి ఉందంటే. సో ఆయన 3 చెప్పారు పాస్టర్ గారు, పెద్ద పాస్టర్ గారు. వీళ్ళు ఇంకా 2 కలిపారు. ఏమేమి కలిపారండి? విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ. వీళ్ళు మనం చూస్తే స్టెఫెను, ఫిలిప్పు, ప్రోకోరు, నీకానోరు, తీమోను, బర్మేవాసు, యూదుల మత ప్రవిష్టుడును అంత్యొక వాడు అయినటువంటి నికోలసు అనేటువంటి ఆయన కూడా, ఆయన పెద్ద జ్ఞానవంతుడు, ప్రొఫెసర్ ఆయన కదా. అటువంటి ఆయన అంటే మంచి వాళ్ళలో చదువుకున్న వాళ్ళు, చదువులేని వాళ్ళు, వీళ్ళు అందరూ ఉంటారు. వాళ్ళని తీసుకొచ్చి పీటల మీద కూర్చోబెట్టి వీళ్ళని తీసుకొచ్చి కింద కూర్చోబెట్టి దేవుడు సంఘంలో అందరూ సమానం. కలెక్టర్ వచ్చినా అట్టే కూర్చోవాలి, ఆయన అటెండర్ వచ్చినా ఆయన పక్కన కూర్చోవాలి, అది పద్ధతి. కాబట్టి మనం గమనించుకోవాలి, సంఘ కార్యక్రమాలలో, సంఘ పనుల్లో సంఘం ఎదగటం లేదంటే కారణం ఏంటంటే నీకు సంబంధించినంత మేర నీ పని నువ్వు చేయటం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకున్నాం ఈ యొక్క అనుదిన ప్రార్థనలకు వచ్చేవారు కూడా సరే, ఒకరిద్దరికి ప్రాబ్లం అయినప్పుడు సరే రాకపోయినా పర్వాలేదా, మరి వాళ్ళని బట్టి మీతో వాళ్ళు మానేస్తారా లేకపోతే ఏంటో మనకు తెలియదు. బుధవారంలో రాలేదు, మంగళవారంలో మానేస్తారు. సంఘ కార్యక్రమాలు అనేటివి మొదలుపెట్టి మానేసేటివి కాదు, మొదలు పెట్టుకుని ఉండడం మంచిది.
కారణం ఏంటంటే మొదలుపెట్టి మానేయటం వల్ల దేవుని అవమానం. అంతేనంటారా? కాదంటారు. ఏ పనైనా దేవుని కార్యక్రమం. ఇంటి పనులంటే ఓకే, కొంతమంది బతిమాలకుంటూ ఉంటాం, మీ అవసరత చాలా ఉంది, మీరు రావాల్సి బాగా. ఇప్పుడు కూడా ఎవరిని మహిమపరచకుండా ఉన్నట్టు దేవుడు. మరి ఇన్ని తెలిసినా మనం అలాగే చేస్తున్నాం. అలాగే చేయకూడదు. మిమ్మల్ని ప్రోత్సహించడానికి, బలపరచడానికి, మీ గురించి ఎక్కువగా ఆశపడే ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవడానికి కాపరికి వెసులుబాటు అవసరం. వెసులుబాటు అవసరం. కొన్నిసార్లు మిస్టేక్ అవుతూ ఉంటుంది. అంటే ఏ మిస్టేక్ అవుతుందంటే ప్రతిమ గుర్తురాదు. నాకు ప్రార్థన ఎప్పుడు శిల్పాన్ని గుర్తురాదు. అంటే నేను పెట్టుకునే పేర్లాగా అయిపోయింది. నిరంతరం జ్ఞాపకం, నిరంతరం ప్రార్థన. మీలాగా కూర్చొని దానికి ఒక సమయం లేదు. నడుస్తున్న ప్రార్థన చేసుకోవచ్చు, కూర్చున్న ప్రార్థన చేసుకోవచ్చు, నిద్రపడకపోతే ప్రార్థనలోనే గడుపుతా. అలాగే కాబట్టి ప్రార్థన చేయడంలోనూ, వాక్య పరిచయంలోనూ నా వంతు పని నేను చేయాల్సింది, అందులో అనుమానం ఏం లేదు. అయితే మరి మీ వంతు పని ఏమిటి అంటే ఇది మీ వంతు పని. ఎవరైతే దేవుని ఆశీర్వాదాల కొరకు ఒక పెద్దనానికి, ఒక పెద్దరికానికి ఆశపడతారో, ఆశపడితే దొరికేది కాదు ఇది. తీరుస్తే అంటే కూర్చొని చేస్తే, క్రియారూపకంగా ముందుకు వచ్చి పాల్గొంటే కూడా మొదటి రోజే దొరకదు. కొంచెం పరీక్షించబడతారు, పరిశీలించబడతారు. నిజంగానే ఆత్మపూర్ణంగా ఉన్నారా, అవసరం కోసం వచ్చారో చూస్తాడు. కాబట్టి ఒకవేళ నిజంగానే ఒక ఆత్మపూర్ణతను నింపబడి జనం మీరు రెగ్యులర్గా చేయాలి. ఈ పని మీరే ఇంకా చూసుకోవాలనుకుంటాం. ఆ స్థితి, ఆ ఆలోచన కాపరికి కలగాలి అంటే మీ ప్రవర్తన ఎంతకాలం ఆయన ఎదుట మంచిగా కనిపించాలి. ఆయన ఉన్నప్పుడా, ఆయన లేనప్పుడా, లేకపోతే ఇంకెప్పుడన్నా, లేకపోతే ఎట్లా? నిరంతరం. అంతే కదా. అంటే నువ్వు ఇంటికాడ ఉన్నా అదే ప్రవర్తన ఉండాలి సంఘం గురించి. సరే, ఇంటికాడ మీ క్యారెక్టర్, మీ గుణాల గురించి నేను మాట్లాడడం, సంఘ విషయాలు ఆలోచన చేసేటప్పుడు ఇక్కడ కూర్చొని ఎట్లాంటి మంచి ఆలోచన బాగుంది, ఇలా చేస్తే అట్లా అనుకుంటావో ఇంటి అన్నట్లు ఉండకూడదు. కాబట్టి ఇక్కడ మీరు గమనిస్తే పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిలకడైన విశ్వాసం. ఇక్కడ కాపుల్లో చూసేది ఏంటంటే ఈ రోజుల్లో నిలకడ లేని తత్వం ఉండకూడదు. నీటి మీద రాసిన రాత్రలాగా ఉండకూడదు. ఇక్కడ ఒక మాట అయిపోతుంది, అక్కడ ఒక మాట ఉండకూడదు. చేసేటప్పుడు ఉత్సాహం, చేసిన తర్వాత పరిభావం ఎందుకు పెట్టాడే ఆయన అన్నట్టు ఉంటుంది కొంతమంది. దానివల్ల ఏమైపోతుంది, అది మాకు తెలిసినప్పుడు ఇవ్వబుద్ధి కాదు, వద్దులే పక్కకు పోయి మళ్ళీ బాధపడుతూ ఉంటారు అనిపిస్తుంది. కాబట్టి మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఒకళ్ళు ఇద్దరు కాదు, నువ్వు వస్తేనే అనుకుంటారు. లేదు, నేను నీదే కాదు, నాది. నేను తింటే నా ఆకలి తింటుంది, నీ ఆకలి తీరదు. నీకు ఆకలి తినాలంటే నువ్వు తినాల్సిందే, నీకు ఆశీర్వాదం కావాలంటే నువ్వు చేయాల్సింది. చాలా మంది ఏంటంటే ఇదొకటి మళ్ళీ ఇది జ్ఞాపకం చేస్తుంది. అంటే నీవు వాళ్ళు రాకపోతే నువ్వు ఆగిపోవడం వల్ల ఏమైపోయింది, నీ ఆశీర్వాదానికి వాళ్ళు అడ్డుకట్టేసినారు, నువ్వు దాన్ని ఒప్పుకో, నువ్వు యాక్సెప్ట్ చేసి. కాబట్టి ఇవన్నీ గమనించుకోవాలి. మనం సంఘంలో పెద్దలుగా ఉండాలంటే సంఘ కార్యక్రమాల్లో, సంఘ పనుల్లో, అది ఏదైనా. ఇక్కడ ఒక చిన్న సమస్య ఏంటంటే భోజనాల దగ్గర ఏదో కిరికిరి అయింది, దాన్ని బట్టి వెళ్తూ వచ్చింది. అయితే నేననేది ఏంటంటే ఇదే కాదు, ఈ రోజుల్లో రకరకాల సమస్యలు ఉన్నాయి, రకరకాల ఇబ్బందులు ఉన్నాయి, రకరకాల ఏవో చెప్పగా మీ అందరికీ తెలుసు కదా రోజులు ఎట్లున్నాయి, ఎంత చెడ్డగా ఉన్నాయో రోజులు అందరికీ తెలుసు కదా. మరి సహకరించకపోతే, సహాయం చేయకపోతే నేనున్నానన్న భరోసా కాపరికి మీరు కలిగించాలి. దేవుడు ఎలాగో ఉన్నాడు, దేవుడు లేడు అన్న సమస్య లేనే లేదు. ఉన్నా లేకున్నా విశ్వాసం దేవుడు కాపరికి తోడే ఉంటాడు. కానీ ఇంకా లోకరీతిగా అంటే ఏం సార్ మర్చిపోయింటావు, అప్పుడే వచ్చేటటువంటి ఏం సార్ రావాలి, అది ఆశ, అది ఆశ. ఇప్పుడే వచ్చానండి. చాలా మంది ఈ మధ్య నేనే కాదు, చాలా సంఘాల్లో అది వింటున్నాను. తప్పలేదు, నిజమే. ఇప్పుడే వచ్చావు, నువ్వు అలసిపోయి, నువ్వు కొంచెం టైర్డ్ అయ్యి, కొంచెం మంచి ఫ్రెష్ అప్ అయ్యి, అప్పుడు 10 అవుతుంది రాబుద్ది కాదు, ఎందుకంటే లేట్ అయిపోయింది. సో మనం గమనించాల్సింది ఏంటంటే అలా ఉండాలని. వాళ్ళ గురించిన విషయాల్లో మొట్టమొదట అపోస్తులు చేసినటువంటిది ఏంటంటే వారిని అపోస్తులు ఎదుట నిలవబెట్టారు. ఎవరు నిలబెట్టారు? వాళ్ళకే వాళ్ళు వచ్చి నిలబెట్టారా? ప్రజలు నిలబెట్టారు. ఇప్పుడు నిన్నొచ్చి నందిని నిలబెట్టాలంటే సమాధానం, నందిని నిలబెట్టాలి ఒక పని కోసం. మామూలుగా ఈ రోజుల్లో అయితే ఎంత వస్తే అంత సగం అనుకొని నిలబెడతారు, వాటాలు వేసుకో. అలా కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే కాపరి పని కాపరి చేసుకోవాలంటే నేను పట్టించుకోకుండా ఉంటే చాలు, నేను ఇబ్బంది పెట్టకుంటే చాలు, నేను వెళ్ళకుంటే చాలు కాదు. నువ్వు వచ్చి నువ్వు చేయాల్సిన పని నువ్వు చేస్తే కాపరి సంపుగా దాని కోసం చేస్తావు. కాపరి పని మెయిన్ ఏంటి? ఇవన్నీ పట్టించుకోకూడదని కాదు. ఇవి కూడా మళ్ళీ ఆయనే చెప్తూ ఉంటాడు, ఇట్లా చేయి, అట్లా చేయి, అట్లా చేయి, ఇట్లా చేయని పైన సూపర్విజన్ అంతా
అంతా ఆయనదే ఉంటుంది. అయితే మెయిన్గా మీరు చేసినప్పుడు ఆయన ఉండే సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటాడంటే వాక్య పరిచర్యలోనూ మీ గురించి ప్రార్థించడానికి, వాక్య బోధ చేయడానికి అనేది మనం అపోస్తలులో మనం చూస్తా ఉన్నాం. అపోస్తలు వాళ్ళకి చేసిన విషయాన్ని మనం గమనిస్తున్నాం. కాబట్టి వాడు ప్రజలంతా కూడా అంటే ఇప్పుడు ఎలా చెప్పారంటే నేను నందిని అంటే ఎట్లుండాలి, నందిని మీద మంచి అభిప్రాయం ఉండాలి, తనకంటే గొప్పది, తనకంటే తెలుగు మంత్రాలు, తనకంటే బలవంతురాలు ఏమైతే చేయగలదన్న నమ్మకం ఈ పాప ఉండాలి. అప్పుడే కదా నా బదులు నువ్వు అయితే చేయగలవు అని నిలబెట్టగలిగేది. అలా ఒక మంచి పేరు ఎలా ఉండాలంటే మీ మధ్య సహవాసం బాగుండాలి, ఇచ్చిపుచ్చుకోవడం బాగుండాలి, ప్రేమలు బాగుండాలి. అప్పుడే కదా మనం ఒకరికి సపోర్ట్ చేయగలుగుతాం, ఊరికి సపోర్ట్ చేయలేం కదా. కాబట్టి ఒకరికొకరు అన్నట్టు ఉండాలి సంఘస్థులు. అవసరం కోసమే కాదు, మిగతా దేనికోసమైనా. కానీ మనకు ఉన్నటువంటి లోపంలో ఉన్నటువంటి ప్రభావం ఏంటంటే ఒక చెడ్డ పని కోసం అయితే తొందరగా ఏకమైపోవాలి, ఒక మంచి పని కోసం అంటే ఒక సంవత్సరాలు బతిమాడాల్సి వస్తుంది. మన దృష్టిలో అది చెడ్డదేమో, కానీ దేవుడి దృష్టిలో మంచిది. మనకు తెలియదు. మనల్ని పరీక్షించడానికి ఉపయోగిస్తాడు, ఇచ్చి శోధిస్తాడట దేవుడు, ఇవ్వకుండా పరీక్షిస్తాడు. ఇచ్చి పరీక్షిస్తాడు, ఇవ్వకుండా పరీక్షిస్తాడు. కాబట్టి ఎల్డర్స్, సంఘంలో పెద్దలు అనేటువంటి వారు ఆత్మతో నింపబడినటువంటి వారై ఉండాలి, జ్ఞానయుక్తం కలిగినటువంటి వారై ఉండాలి, మంచివారు అన్న పేరు ఉన్నటువంటి వారై ఉండాలి, పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వారై ఉండాలి, ఇంకా విశ్వాసంలో ఉన్నటువంటి వారై ఉండాలి. ఒక విశ్వాస లక్షణం ఏంటో గమనిస్తూ ఉంటాం కదా, తెలిసిపోద్దిగా. అటువంటి వారు ఉంటారు. వాళ్ళు వాళ్ళ సమస్య వచ్చిన వాటి ఇటు అయితే ఉంటే వాళ్ళు లీడర్స్గా లేకపోతే పెద్దలుగా ఇతరులను నడిపించలేరు కదా. అంటే ప్రార్థన చేసుకుందాం అనేటువంటి మాట నీ విశ్వాసం అయితేనే వస్తుంది. నీ బల విశ్వాసంలో బలం ఉంటే అప్పుడు ఇంకొకరిని పిలవగలరు. ఇది మన జ్ఞాపకం పెట్టుకోవాలి. మీరు గమనిస్తే చాలా ఈ ఇద్దరు విషయాల్లోనే, 7 మంది విషయాల్లోనే మనం ఎక్కువగా అందరి గురించి తెలుసు. అయితే ఈరోజు ఒక ఇద్దరి గురించి ఊరికి చూచాయిగా నేను చెప్పి ముగించేస్తాను. మొట్టమొదటి ఏంటంటే స్టెఫెను, ఇదే అధ్యాయంలో ఉంది. స్టెఫెన్ గురించి మీరు గమనిస్తే చాలా గొప్పగా ఆయన పరిచర్య జరిగించినాడు. ఎంత పరిచర్య జరిగించినాడు అంటే ఆయన రాళ్ళతో పట్టి చంపినాడు. ఇక దాన్ని బట్టి అర్థమైపోతుంది ఆయన ఎంత మంచోడో, ఎంత గొప్పగా వాడపడ్డాడు. అంతే కదా. వాళ్ళ మరణము ఆ దేవునికి మహిమకరంగా జరిగింది అంటే అర్థమైపోతుంది. ఈ రోజుల్లో మరణమే కాదు, ఇంకేదైనా కూడా మనం ఒప్పుకోం. నీకు నష్టం జరుగుద్ది సార్, మా ఆయన కొడతాడు సార్ అంటది కదమ్మా రేపు పొద్దున. స్టెఫెను ఎంత సేవ చేసాడో మీరు దాంట్లో గమనించవచ్చు. 8వ వచనం చదివితే, 8వ వచనం 6వ అధ్యాయము అపోస్తల కార్యముల్లో, స్టెఫెను కృపతోను బలముతోను నిండిన వాడై. ఎప్పుడైతే ఆ యొక్క అపోస్తలులు చేతులొచ్చి ప్రార్థన చేసినారో పైన జరిగింది అది. 6వ వచనంలో అపోస్తలులు ఎదుట నిలబెట్టి వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులు ఉంచారు. అంటే అపోస్తలులు ప్రార్థన చేసి వారి మీద చేతులు ఉంచిరే. చేతులు ఎత్తి ప్రార్థన చేయనటువంటి వాళ్ళ ఈ యొక్క మాటను గమనించాలి. ఒట్టిగా చేతులు పెట్టి ఏమీ జరగదు. ఆత్మ ట్రాన్స్ఫర్ కావాలి, పరిశుద్ధాత్మ ట్రాన్స్ఫర్ కావాలి. అది లేకుండా ఊరికే చేయబెట్టడం వల్ల ఏమీ జరగదు. చాలా మంది అడుగుతూ ఉంటారు, చేయబెట్టి ప్రార్థన చేయట్లేదు, లేకపోతే ఇంకేదన్నా దానివల్ల ఉపయోగం ఏం లేదు. నీవు దాని గురించినటువంటి ఆ యొక్క ఆత్మీయమైనటువంటి స్థితిగతులను ఎదిగిన వాడు అయితే నీ కార్యం నీకు దేవుడు ఎట్లాగో చేశాడు. వీళ్ళు చేతలు ఉంచిన తర్వాత ఇంకా స్టెఫెను ఆల్రెడీ ఆయన మంచి భక్తిపరుడు, ఇంకా దేవుని పనిలో ఉన్నటువంటి వాడు. ఇంకా ఏం జరిగిందంట, కృపతోనూ బలముతోనూ నిండిన వాడే ప్రజల మధ్య ఏమయ్యేందమ్మా. ఇప్పుడు కాపరికి కడుపు పడిపోవాలి కదా, మంటది. మీకు తెలుసా లేదా, నేను కొత్తలో చెప్పాను. చర్చి ఇలా కట్టించుకోవాలి, అక్కడికి ఇంకా చర్చి ఏర్పడాలి. ఈ 4 మూలలకు 4 చీములు కూర్చోవాలి. ప్రజలు వస్తూ ఉంటారు స్వస్థతల గురించి, విడుదల గురించి, ద్రాక్షలు పడినటువంటి వాడు. ఒక్కొక్క టీం ఒక్కొక్కరికి అలాంటి చేస్తే అది జరుగుతుంది నిత్యం. ఇది చర్చి కాదు, ఇది ఒక స్వస్థత శాల అని చెప్పారు. హీలింగ్ సెంటర్, స్పిరిచువల్ హీలింగ్ సెంటర్. ఆత్మీయమైనటువంటి విధానాలలో దైవికమైన స్వస్థతలు ఇచ్చేటువంటి పరిశుద్ధ స్థలం ఇది అని చెప్పారు. ఎక్కడ సహకరించేవారు లేదు, సాయం చేసేవారు లేదు, కోఆపరేట్ చేసేవారు లేదు. అభివృద్ధిపరచబడాలంటే ఎవరో ఒకరిద్దరు సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు అమ్మాయిలు అవుతారు, అమ్మాయిలు రాదు. స్టెఫెను ఎలాగ నింపబడ్డాడంటే కృపతోనూ బలముతోనూ
నింపబడ్డాడు. దానివల్ల ఏం జరిగింది? అపోస్తలుడు, యేసు ప్రభు ఎలా చేశాడో అద్భుత కార్యాలు అలాగే అపోస్తలుడు చేశాడు, ఆయన శిష్యులు. ఇప్పుడు అపోస్తలుల ద్వారా దీవించబడేటువంటి ఈ సంఘ పెద్దలు అనేటువంటి వాళ్ళలో ఈ స్టెఫెన్ అనేట ఆయన ఏం చేశాడట? ఈ మాట కూడా నేను అనేవాడిని, నేనేం చేస్తున్నాను, ఏమి నా వల్ల ఏమి లేదు, నేను నాకంటే అన్న మాట వాళ్ళు ఎవరైనా అంటే నా ఈ మాటలు జ్ఞాపకం వస్తాయి. మిమ్మల్ని చూస్ చేసుకుంటా ఉన్నాను, మీ ద్వారా ఇంకా గొప్ప కార్యాలు చేస్తారు. నాకు అసలు అపేక్ష ఏమీ లేదు, ఇంకా సంతోషపడి నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఇంతకంటే గొప్ప కార్యాలు చేస్తుంటే నేను అసూయపడే రకంగా సంతోషపడే రకంగా. కాబట్టి మనం గమనించుకుంటే ఈ స్టెఫెను అద్భుతాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. చాలా మంది ఆయన వస్తారు, అడుగుతారు, మాకేమన్నా వరం వస్తుందా, మన సంఘానికి వచ్చి బైబిల్ తెలుసుకోండి అని చెప్తారు. వాళ్ళకి వాటిని ఇక్కడ దొరుకుతుందంటే వీళ్ళకి ఆశ, వీళ్ళకంటే అందరికీ వాళ్ళ చేతికి అన్నీ వీళ్ళ అన్ని దొరుకుతుంది. అద్భుతమైనటువంటి మామూలు కార్యాలు కాదమ్మా. ఏమన్నాడు? మహా అద్భుత కార్యాలు, మనిషి గొప్ప. అంత ఈజీగా బలం దేవుడు ఆ కృప నుంచి వరాన్ని నుంచి వాడుకోడు. ఎంతో నలగొడతాడు, విరగొడతాడు, పిండుతాడు. నీ విధేయతను ఎలా చెక్ చేస్తాడంటే ఇచ్చి పరిశీలిస్తాడు, ఇవ్వకుండా అన్నిటికీ నువ్వు తప్పుకున్నావా? సంఘం కొరకు, దేవుని కొరకు, కాపరి కొరకు, అభివృద్ధి కొరకు, ఆశీర్వాదం కొరకు చక్కగా నిన్ను వాడుకోవడం మొదలెట్టాడు. మొదటి రోజే వాడడం మొదలు పెట్టాడు. నిన్ను అలాగా ఎంతో మంది కాపర్లను చూసాం. నేను మొదటి ఇలా చేసుకుంటూ ఇలా ఎదిగానని చెప్తూ సాక్ష్యాలు చెప్పే వాళ్ళు కూడా మనం గమనిస్తున్నాం. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి ప్రేమేటువంటి దేవుని బిడ్డలారా, స్టెఫెను అద్భుతమైన మాట, గొప్ప సూచక క్రియలను కూడా, బట్టి మహత్కార్యాలే కాదు, గొప్ప సూచక క్రియలను కూడా చేశాడు. నా ద్వారా మీరు కూడా నేను ఇంకా ఎక్కువగా దేవుని ద్వారా ఆశీర్వదించుకోవాలి, ఇలా జరగాలంటే సహకరించుకోవాలి, సహాయం చేసుకోవాలి సంఘ పెద్దలు. ఎందుకంటే 100 మంది ఉంటే 100 మందికి అట్లా చేయలేం కదా. దాంట్లో మళ్ళీ ఒక 10 మందికి ఒకరినో, 20 మందికి ఒకరినో, 5 మందినో 10 మందినో సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఇవి చూడాలి కదా. ఆత్మతో నింపబడి ఉండాలి, జ్ఞానవంతులై ఉండాలి, మంచి పేరు తెచ్చుకొని ఉండాలి, పరిశుద్ధాత్మ నింపబడిన వారు ఉండాలి, విశ్వాసముతో బలం ఉన్నటువంటి వారే ఉండాలి. బలంగా అలాంటి పెద్ద దిక్కులు కావాలి, అలాంటి సంఘ పెద్దలు కావాలి. ఇది దేవుని చిత్తం, నేను అడిగేది కాదు, ఇది దేవుని చిత్తము. అయితే ఎవరు వస్తారు? వాళ్ళు ప్రోత్సహించబడతారు. ఎవడైతే ఈ పని ఉందనగానే మన ప్రవక్తలు చూసాం, మోషన్ కానీ ఏషియాని కానీ ఇలాంటి మనం ఎవరు పోతారంటే నేనున్నాను అంటేనే సార్ దేవుడు పికప్ చేసుకున్నాడు. వాడు నేనున్నాను అని మొదట ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళని దేవుడు బహుగా ఆశీర్వదించాడు. అంతే కదా. ఎవరైతే మొదట మాటించారో అంటే నేను ఈ పని ఒకటి చెప్పాను, 3 సంవత్సరాల తర్వాత నువ్వు బలిపితే నాకేం లాభం వచ్చా? అప్పటికి నాకేదన్నా జరగాల్సింది ఉంటే జరగదు కదా, నువ్వు ఆలస్యం చేయడం వల్ల. కాబట్టి ఎంత యాక్టివ్గా, ఎంత వెంటనే నువ్వు రియాక్ట్ అవుతావో దాన్ని బట్టి నువ్వు ఆశీర్వదించబడతావు. ఎలా ఆశీర్వదించబడతావు? మహత్కార్యములను, కొట్టి సూచక క్రియలు కాదు. నువ్వు చేయాలంటే ఏం చేయాలి? కాపరికి లోపడాలి, దేవునికి లోపడాలి, సంఘ కార్యక్రమాల్లో నువ్వు ఉండాలి. అలా ఉంటే నువ్వు దీవించబడతావు అనేది మనం చూస్తాము. స్టెఫెను గురించి అనేక మాటలు ఉన్నాయి. ఆయన మరణం గురించి చివరిగా ఆ అధ్యాయంలో చూస్తే వారి మాట విని అంటే చాలా మాట తీరు కూడా చాలా ఇదిగా ఉంది. మీరు గమనిస్తే చాలా బాగా మాట్లాడతాడు ఆయన. అవన్నీ జరిగిన తర్వాత మీరు 55వ వచనం చూసి, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఆకాశం వైపు చూసి దేవుని మహిమను యేసు దేవుని వర్షంలో నిశ్చితుడిని చూసి, అవన్నీ మనం ఒక ప్రత్యేక మెసేజ్ లాగా కూడా చెప్పుకుంటాం. చివరికి ఏమైందంటే ఆయన్ని రాళ్ళు కాబట్టి కొన్నిసార్లు తప్పు. దేవుని కొరకు నా జీవితంలో ఏది జరిగినా నాకు ఇష్టమే అని నువ్వు అనుకున్న రోజున నాకు ఇష్టమైనవి జరిగితే మంచిది అని అనుకున్న రోజు నువ్వు దీవించబడాలి. దేవుని కొరకు నా జీవితం, చాలా మంది మేమనుకుంటాం ఇది నాకు చెడ్డాను కాదు, అది నీకు ఆశ, అది నీకు ఆశ. కాబట్టి నీవు ఏవైతే నిర్ణయాలు తీసుకుంటావో దాన్ని బట్టి కాదు, దేవుని నిర్ణయం బట్టి నడుచుకోవటం, ఇది నీకు దీవెన అంటే. చివరికి వచ్చేసరికి అతని గురించి
అతను కూడా సేమ్ యేసు ప్రభు లాగా సిలువలో పలికిన మాట 60వ వచనంలో చూస్తే 7వ అధ్యాయంలో 60వ వచనంలో చూస్తే ఏమనండి, అతడు మోకాళ్ళలోని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికిన ఈ మాట పలికి నిద్రించాను. సౌలు అతనికి సావనలిసింది. సౌలు ఎవరో కాదు, ఈ పౌలుగా మార్చబడక ముందు ఆయనే సర్టిఫై చేశాడు. డెత్ సర్టిఫికేట్ ఇచ్చింది ఆయన. అప్పుడంతా కదా క్రైస్తవులను హింసించడం అంతా ఆయనే చేస్తుండేవాడు. అందుకే యేసు ప్రభు దమస్కుకు పోతున్నప్పుడు ఆ యొక్క ఇసుక వర్షంలో ఈయన కళ్ళల్లో ఇసుక పడి ముసుకపై పడిపోతే ఒక స్వరం వినపడిందంటే ఎవరికి? పౌలు. వాడిని ఇంకా పౌలుగా మార్చబడలేదు, ఇంకా అప్పటికి సౌలే. ఏమని? సౌలా సౌలా నన్నెందుకు? యేసు ప్రభుని చూడలేదు ఆయన. కానీ యేసు ప్రభు స్వరం ఏమన్నా వచ్చింది? కాబట్టి చాలా మంది ఏమనుకుంటారంటే విశ్వాసాలు కొడుతున్నాం, కాపుర్లను కొడుతున్నాం, సంఘాలను కూలుస్తున్నాం. కాదండి, ఏకంగా వాళ్ళు పెట్టుకుంటున్న పెంట ఎవరితో? సో డోంట్ వరీ. కొన్ని భరించాల్సి వస్తే భరిద్దాం, సహించాల్సి వస్తే సహిద్దాం, కొద్దిగా నోరెత్తాల్సి వస్తే ఎత్తుదాం. మళ్ళీ అది కూడా లేకుంటే ఈ రోజుల్లో బాగాలేదు కదా పరిస్థితి. దేవుడైతే సహించమన్నాడు, భరించమన్నాడు. కాబట్టి నువ్వు సంవత్సరాల తప్పుడు దాన్ని పోగొట్టుకున్నటువంటి ఆశీర్వాదం ఉంటే కాపురి కోపం వస్తుంది, బాధ అనిపిస్తుంది. నీకోసం నేను ఇంత ఎదురు చూస్తున్నాను, ఈ ఆశీర్వాదం నీకోసం తీసిపెట్టాడు, ఎందుకంటే మీకు తెలియదు. కాబట్టి స్టెఫను విషయంలో ఆయన ఏం చేశాడు అనేది 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో ఉంటుంది, చదువుకోండి. ఆయన మరణం అలా ఉందని నేను అనుకుంటాను. చాలా గొప్ప సేవ చేశాడు, అందుకే అంత వ్యతిరేకమైన ప్రజల్లో వ్యతిరేకత వచ్చి ఆయన చంపాలన్న నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి అందరికీ సంతోషము, మంచి మరణము, అందరికీ గొప్ప దీవెనలు, కార్లు, బంగ్లాలు దొరుకుతాయని ఆశ పెట్టుకుని రావటం దేవుని దగ్గర కుదిరే విషయం కాదు. కష్టాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, ఇరుగులు ఉంటాయి, ఎక్కువగా నువ్వే నష్టపోయేది ఉంటుంది. కొన్నిసార్లు ఏమైపోతుందంటే ఎప్పుడు మనమే నష్టపోదు. కానీ దేవుడు మనకు దాంట్లో కూడా సంతోషాన్ని వెతుక్కోవాలి. ఎప్పుడు నేనేనా అనకూడదు. చాలా మంది ఏంటంటే ఇప్పుడు పెన్సార్ నాకు బరువు అయింది, ఈసారి తీసుకోవాలి. అది మీరు తెలిసి చేస్తారో తెలియక చేస్తారో నాకు తెలియదు, కానీ చాలా వరకు అప్పుడు వచ్చిన ఆశీర్వాదాలన్నీ వెళ్ళిపోతుంది. మొదట నువ్వు ఏం చేస్తావు అది కంటిన్యూ చేయాలి. ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఆటంకాలు ఉంటాయి, ఎగుడు దిగుళ్ళు ఉంటాయి, స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. అయ్యో పాట పడ్డాను, ఆగిపోను సాగిపోతాను కదా. కాబట్టి పాట రూపంగానే బాగుంటుంది. మన జీవితాల్లో మనం దాన్ని ఎక్కువగా అన్వయించుకోలేకపోతాం. ముఖ్యంగా ఎప్పుడైనా కష్టాలు కన్నీళ్ళు వచ్చినప్పుడు అబ్బో నైనా కుదురా అలా అనుకోవడానికి వీలు కాదు. అవి వస్తాయి, ఆటంకాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. కొన్ని చోట్ల అయితే మనకన్నా ఇంకా బెటర్. భర్త రక్షించబడకపోతే భార్య అసలు కష్టం, చాలా కష్టం. అట్లాగే భార్య విషయంలో కూడా. ఎందుకంటే భర్త రక్షించబడితే ఎప్పుడు ప్రేరణ పోతే మళ్ళీ ఇల్లు ఎవరు పట్టించుకుంటారా? దీన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి కదా. అలాగని మాంసం తింటాం అని ఎవరి మెడలు వేసుకొని తిరగలేం కదా. జాగ్రత్తలో తీసుకోవాలి. పూర్తిగా వద్దని తోసివేసే బదులు జాగ్రత్తతో చేసుకుంటే మేము ఏమన్నా పని పూర్తిగా వద్దనుకునే బదులు జాగ్రత్తగా చేసుకుంటే మంచిది. అది క్షేమం, అది ఆశ. మనం ఏం చేస్తామండి, ఇన్ని జాగ్రత్తలు ఎందుకు వస్తుందనుకుంటే అయిపోయాక దానివల్ల ఏం కోల్పోతామో ఇప్పుడే తెలియకపోవచ్చు, వెంటనే తెలియకపోవచ్చు. తర్వాత రోజుల్లో ఆశీర్వాదాలు కోరుకున్న ఆ పరిస్థితి గమనించగలిగితే అర్థం. వెంటనే ఏది తెలియదు. ఇది మీరు గమనించుకోవాలి. రెండో ఆయన ఏంటంటే ఫిలిప్. ఈ ఫిలిప్ గురించి కూడా మనం గమనిస్తే మీరు గమనించండి, వీళ్ళు సేవకులు కాదు, సంఘ పెద్దలు. ఆ ప్రజల చేతనే ఏర్పాటు చేయబడినటువంటి వారు. ఎటువంటి గుణాలు కలిగిన వారు? ఆత్మతోనూ, జ్ఞానంతోనూ, మంచి పేరుతోనూ ఉన్నటువంటి వారు. ఇంకా విశ్వాసతోనూ, తర్వాత పరిశుద్ధాత్మతోనూ నింపబడినటువంటి. కాబట్టి మనం గమనిస్తే ఫిలిప్ ఎంత మంచి సేవ. ఆయన గురించి చెప్పాల్సి వస్తే ఆయన దర్శనం ఏంటి, ఇప్పుడు ఎన్నో రకాలైనటువంటి బదులు పొందుకున్నారు ఫిలిప్. అయినా కూడా విశ్వాసాన్ని కోల్పోలేదు. ఫిలిప్లో కొన్ని విషయాలు నేను రెఫరెన్స్లు ఎక్కువగా చూపిస్తే సమయం అయిపోతుంది కాబట్టి కష్టం, కానీ మీకు చెప్తాను. రథంతో పాటు పరిగెత్తాడు ఒక ఆయన ఫిలిప్. అర్థమైందా? ఒక రథానికి కొన్ని గుర్రాలు ఉంటాయి, 2, 1, 3 ఉంటాయి. ఒక పెద్ద సైనికాధికారి వెళ్తా ఉన్నాడు కదా, ఆయనకు బోధ చేశాడు. ఇది కాదు, రథం వెంట పరిగెత్తేంత బలం ఎక్కడి నుంచి వస్తుంది? ఒక మనిషి, మామూలు మనిషి పరిగెత్తాడు. దేవుని నమ్మినటువంటి వాడు, దేవుని పనులు. అంతేకాదు ఫిలిప్కి ఉన్నటువంటి ఇంకో గుణం ఏంటి తెలుసా? ఒక చోట నుంచి వెళ్ళిపోయాడు, అక్కడ కనపడదు, ఉన్నటువంటి ఎక్కడో ప్రత్యక్షమయ్యాడు. ఇది ఏరియా కూడా ఉంది, ఈ వరం ఏరియా కూడా.
ఇవన్నీ మీరు ఆ ఫిలిప్ గురించినటువంటి అంశాలలో మీరు గమనిస్తే మీకు అర్థమైపోతుంది ఆయన ఎంత శక్తితో. ఇక్కడ స్టెఫెనీ ఎలాగైతే అద్భుతాలు చేశాడు, గొప్ప సూచక్రియలు జరిగించాడో అలాంటివి ఇంకా ఎక్కువ చేసేసాడు. వీళ్ళంతా ఎవరు? కాపరికి లోబడినటువంటి వారు, సంఘ క్షేమం కోరినటువంటి వారు. ఒడిదుడుకులు అన్ని చోట్ల ఉంటాయి, ఇరుకులు ఇబ్బందులు అన్ని చోట్ల ఉంటాయి, కష్ట నిష్ఠూరాలు అన్ని చోట్ల ఉంటాయి. ఒక కుటుంబం యేసు రక్తము చేత కొనబడినటువంటి ఒక కుటుంబం. మనం జాగ్రత్త పరచుకోవాలి, మనం స్నేహించాలి, మనం ప్రేమించుకోవాలి, మనం ఒకరికొకరు సహాయము. ఫిలిప్పుకో ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళ గురించి ఏం మాట చెప్పబడిందో తెలుసా? చాలా అందగత్తెలు. అంతేకాదు ఇంకో మాట కూడా, మంచి సేవకులు. మీరు ఇవన్నీ వాక్యాలు రెఫరెన్స్ చాలా టైం అయిపోతుంది కాబట్టి మీరు గమనించండి, మీరు చదవండి. ఫిలిప్ గురించినటువంటి అంశాలు చదివితే వస్తుంది. ఎంత గొప్ప దీవెనండి. ఆయనేమో ఆయన పని చేసుకుంటున్నాడు, ఆయన పిల్లలు కదా. చాలా మంది ఏంటంటే అన్ని చేస్తే నా కుటుంబం పెంచాను, నా పిల్లలు ఎట్లా, ఆ పిల్లకి ఎట్లా పెళ్లి చేయాలి, ఈ పిల్లల్ని ఎట్లా చదువు అని దేవుడు చూసుకుంటాడు. ఎవరు దేవుడికి వచ్చే దేవుడి మీద ఆధారపడు. మనం మనుషుల మీద ఆధారపడుతున్నాం కాబట్టి రోజులు చెడ్డవైపోయినాయి, ఇరుకులు ఇబ్బందులు పెరిగాయి. ఫిలిప్ గురించినటువంటి అంశాలు మనం అనేక ఎక్కడ కూడా కాంప్రమైజ్ అనేది కాలే. ఇది ఇట్లా కాదంటే కాదనే పోదు అన్నమాట. ఆయన యొక్క అంశాలు చాలా ఉన్నాయి, మీరు గమనిస్తే చాలా 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 ఒక చోటు నుంచి వెళ్ళిపోయారు. మీరు గమనిస్తే 8వ అధ్యాయంలో 26వ వచనం చూడండి. 8వ అధ్యాయం. ప్రభువు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. ప్రభు దూత ప్రత్యక్షమై మాట్లాడేంత గొప్ప స్థితి. దేవుని దూత వచ్చి ప్రత్యక్షమై నీతో మాట్లాడాలంటే నీ స్థితి ఏమై ఉండాలి, నీ స్టేటస్ ఏమై ఉండాలి, నీ లెవెల్ ఏ లెవెల్లో ఉండాలి. అంతేకాదు వెళ్ళమని చెప్తే ఏమనైనా. అప్పుడు ఐథియోపియల రాణి అయిన కందాకే క్రింద మంత్రి, ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చాడు. ఒక నపుంసకుడు వచ్చాడు. ఒక రాణి దగ్గర ట్రెజరర్ అంటే డబ్బు ఉండే దాన్ని కేర్ తీసుకునేవాడు, కోశాధికారి. ఈయన వచ్చినాడు యెరూషలేము మందిరానికి. ఈయన వెళ్తున్నాడు, ఈయనను కలుసుకోమని చెప్పి. అధికారి రథం మీద వచ్చిపోతున్న వ్యక్తిని ఫిలిప్ ఏ విధంగా కలుసుకున్నాడు? అతడు తిరిగి వెళ్ళొచ్చు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుతుంటే అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరికి పోయి దానిని కలుసుకొనమని చెప్పాను. ఎంత విచిత్రమండి. ఫిలిప్ దగ్గరకు ఏమన్నా వెంటనే ఒక బండి కదా, ఒక హెలికాప్టర్, ఒక గుర్రాన్ని తీసుకున్నాడు కదా. రథం అంటే 2 గుర్రాలు ఉంటాయి. అందులో పెద్ద వ్యక్తి అంటే 4 గుర్రాలు కూడా కట్టుకుంటాడు. 4 గుర్రాలు లేదా 2 గుర్రాలు లాగే ఒక రథాన్ని, ఒక బండిని వెంబడించడానికి మనిషి పరిగెత్తితే అందుకోగలడు. ఇక్కడ ఫిలిప్ విషయం అద్భుతాలు చేస్తారు. మీరు అనుకుంటున్నారేమో మేము వెళ్ళాల్సిన ఉంటే మాకే ఇంతగా వెంటనే ఇలా ప్రార్థన చేసి బయటికి పోయేదేవా అంటే పోయాడు. టైం పడతాడు, పరిశీలిస్తాడు, పరీక్షిస్తాడు, నలగొడతాడు, విరగొడతాడు. నీకు ఇష్టం లేని పని చేయని చెప్తాడు. విరిగి నలిగిన హృదయం అంటే మనకి ఇష్టం లేని చేసినప్పుడే హృదయం విరిగిపోతుంది. అప్పుడు మిమ్మల్ని ఆస్తికర్తలుగా చేతులు, ఆస్తికర్తలుగా అంటే ఆయనకి దత్తపుత్రులుగా, ఆయనకు వారసులుగా మనం లెక్కించబడతాం. ఇంకా ఫిలిప్ విషయంలో చూస్తే ఆయన అతనికి వెంటనే బాప్తిజం ఇస్తాడు. అప్పుడు 34వ వచనంలో అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరి గురించి ఇలాగ చెప్పుచున్నాడు, తన్ను గురించి వేరొకరి గురించి దయచేసి నాకు తెలుపమని ఫిలిప్ని అడిగినాడు. ఫిలిప్ నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గురించిన స్వార్థను ప్రకటించను. ఏం పని అండి? ఊడ్చడము తుడచడమే కాదండి. ఏం పని చేయాలి? ఏం పని చేయాలి పెద్దలు? ఏం పని చేయాలి? స్వార్థ ప్రకటించాలి. కాపర్లు 2 పనులు చేస్తే వెల్డర్స్ ఎంత పని చేయాలి? 4 పనులు. తుడిసేదే కాదండి స్వార్థ.
ఫిలిప్పు సువార్తను ప్రకటించిన తర్వాత వారు త్రోవలో వెళ్తుండగా నీళ్లున్న యొక్క చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చటకు ఆటంకమేమని అడిగి రథం నిలుపమని ఆజ్ఞాపించను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు లోపలికి దిగి అతడు ఫిలిప్పు అతనికి కాపర్లే బాప్తిసం ఇవ్వాలనుకుంటున్నాను. ఎప్పుడైతే నువ్వు ఆత్మచేత నింపబడతావో, దేవుని జ్ఞానం చొప్పున నడుచుకుంటావో, కాపరి పక్షాన నీకు దేవుడు ఆత్మ సంపాదనలో ఉన్నాడు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఒక సంఘ పెద్దగా నువ్వు మారాలి అంటే ఎంతగానో నలగొచ్చబడాలి, ఎంతగానో విరగొచ్చబడాలి, ఎంతగానో తగ్గించుకోవాలి. అలాంటి పరిస్థితి నీకు లేనప్పుడు నువ్వు ఎదురు నీకు వస్తావు కూర్చుంటావు, పోతూనే ఉంటావు. 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు సత్య వరకు మనం పోగొట్టుకుందామా? దేవుడి నుంచి ఆశీర్వాదాన్ని ఇలాగే ఎంతో కొంత మనం సంపాదించుకోవాలి. ఏం సంపాదించుకోవాలి? ధనమా? దేవుని ప్రేమ, దేవుని కృప, దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదము, పిలుపుకున్నటువంటి ఇంకొక అద్భుతమైన శక్తి. ఊరికే ఇట్లా రాసింది కానీ నేను చదివేటప్పుడు అయితే నాకు ఇట్లా కూర్చున్నాను. ఏమనంటే నపుంసకుడును ఇద్దరు నీళ్ళలోని దిగిరి అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిసం ఇచ్చాను. అయిపోయిందా? బాప్తిసము ఇచ్చేసినాడు. ఇంకేంటట 39వ ఎంత భాగ్యం అండి, అంత ధన్యత, అంత ఈజీనండి. ఈడ మామయ్యకు అక్కడ కనపడతామండి. ఈ రోజుల్లో జరిగిన పని ఏంటండి? ఫిలిప్పుని ఎవరు కనిపోయారు? ఎక్కడ తీసుకుపోయారు? దేవుని ఆత్మ తీసుకెళ్ళారు. ఎవరికి కనపడలా. మళ్ళీ ఎక్కడ కనిపించాడు? నపుంసకుడు సంతోషించు తన త్రోవను వెళ్ళాను. అతడు ఫిలిప్పును మరి ఎన్నడూ చూడలేదు. అయితే ఫిలిప్పు ఎంత విచిత్రం అండి. ఇప్పుడు ఇక్కడ నాకు ఉంది కాబట్టి కనిపిస్తుంది. ఉన్నట్టుండి మామేమోటం అంటే అద్భుతం, అంత అద్భుతం కదా. ఇటువంటి శక్తి సంపన్నం మనకు రావాలి, అంత భాగ్యం నీకు రావాలని నేను కోరుతున్నాను. ఇక్కడ మానమైపోయి కాలేజ్ దగ్గర కనపడాలి. ఊకే ట్రావెల్లు, బస్ ఛార్జీలు, కటింగ్లు వద్దు. మనం బండి మీద ప్రయాణం అసలే వద్దు. ఎట్లుండాలి? ఇక్కడ ప్రభు అనగానే ఫిలిప్ లాగా పోయి క్లాస్ రూమ్లో కూర్చున్నాడు. ఇది నవ్వులంటే కాదు, ఎప్పుడు నీవు లోబడి ఉన్నావు, నీవు దేవుని పనుల్లో ఉన్నావు, నీవు కాపరికి సంఘంలో లోబడి పని చేస్తూ ఉన్నావు. ఏ విధమైనటువంటి భేషాదం లేకుండా, ఏ విధమైనటువంటి గర్వం లేకుండా, ఏ పని ఈ పని ఆ పని అన్న భావన లేకుండా, నేను స్త్రీని నేను పురుషుడును అన్న భేదము లేకుండా నువ్వు చేయగలిగిన రోజున నిన్ను ఈ విధంగానే ఆశీర్వదిస్తాను. అందుకు తగినట్టుగా మనం అప్పుడు మనం సంఘం కాపరికి లోపడుతున్నాం, దేవునికి లోపడుతున్నాం. ఒకటి విశ్వాసపడి కొన్నిసార్లు మనం లోపడాల్సిన అటువంటి వాటి ద్వారా అభిషేకించబడాలి. మరణించిన వారిని కూడా లేపినట్టుగా మనం అనేక చోట్ల చూస్తాం. ఆ లెవెల్ స్టాండర్డ్, అసలు ఆ లెవెల్కు రావాలి అంటే ఎట్లుండాలి? ఎంబీబీఎస్ డాక్టర్ కదా, మీరే కోర్సులు ఉంటాయి కదా కదా, ఏఎన్ఎం, జిఎన్ఎం, పిఎస్సి నర్సింగ్, ఇంకా తర్వాత పిహెచ్డి. ఏ స్టాండర్డ్కి వస్తే దేవుడు నిన్ను ఆ లెవెల్లో ఈ ఆదివారం ముఖం చూపిస్తే మళ్ళీ 4 ఆదివారాలు కనపడదు. లేదా ఇప్పుడు ఈ పని అంటే ఇంకొకసారి ఇంకొక పని ఒక్కసారి ఆలోచన. ఇంత గొప్ప భాగ్యాన్ని లోబడతాం, తల వంచుదాం, దేవుడి కొరకు నిలబడతాం. దేని గురించి నువ్వు బెంగపడకు. దేవుడికి అప్పగించు, దేవుడు చేసేసి నిన్ను కూడా వాడుకుంటాడంటే దేవుడు మొదట కోరుకునేది విజేత చెప్పిన మంచి. అది ఇట్లా కాదు, అది అట్లా కాదు, క్రాస్ క్వశ్చన్స్ వద్దు. మన ఈ మధ్య ఒక పొలిటికల్ ఆయన ఎవరో ఉన్నాడంటే ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదు. ముఖ్యంగా దేవుడి విషయాలు ఎవరు అన్నారని పెద్ద గొడవ అయింది కదా. తెలంగాణ పరిస్థితి మీటింగ్ పెడతానంటే ఇప్పుడు రాలేదు, పర్మిషన్ ఇవ్వలేదు. గట్టిగా ప్రార్థన చేసుకున్నాం. ప్రభువానికి వందనాలు, తండ్రి నీకు వందనాలు. అయ్యా, సంఘ పెద్దలు అనేటువంటి ఒక చిన్న అంశం గురించి మేము ఈరోజు మాట్లాడుకున్నాం.
ఆత్మతో నింపబడినటువంటి వారు, జ్ఞానవంతులైనటువంటి వారు, అయా మంచి పేరు కలిగినటువంటి వారు, శ్వాసంతో నింపబడినటువంటి వారు, పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వారు ఈ సంఘంలో కూడా ఉన్నారు. అయినా వారు అనేక విషయాల్లో వారు స్త్రీ పురుషులను భేదం లేదు, కొత్త ఉత్సాహంలో బాగానే పనిచేస్తారు. అయ్యా ఇప్పుడు వారు నైనా మరి ఉత్సాహాన్ని పక్కకు పెట్టారు. భయం వల్లనో పెరిగితనం వల్లనో ఏదైనా నష్టం జరుగుతున్నారు. కానీ అటు వాటి నుంచి మీరు విడుదలించే దేవుడు అంశాన్ని జ్ఞాపకం చేయండి. జాగ్రత్తతో ఇంకొంచెం జాగ్రత్తతో ఆ పని చేయగలరు. వారి శక్తిని అనుకూలతని దేవుడు సాధారణ ఇప్పుడు అనుకూలత ఇవ్వడు, అనుకూలత చేసుకునేలా వారిని ప్రేరేపించుకోండి. స్టెఫను వాడబడ్డట్టుగా, ఒక ఫిలిపు వాడబడ్డట్టుగా వాడబడగలిగే కృపను ఈ సంఘం ద్వారా అనేకులకి వచ్చినాను. అయా అటు వారిలో యవనస్తులను కూడా జ్ఞాపకం చేసుకోండి, యవనస్తుల ఆటలు జ్ఞాపకం చేసుకోండి. మేము ఎవరినైతే ప్రభు ఏ పనికైతే వారిని నాయన ప్రోత్సహించి అడుగుతున్నామో కొన్ని సంవత్సరాలుగా దాన్ని దాటివేసే వారిని ఉంటున్నాను. అది తొందరగా నాయన తెమించుకొని అయ్యా నో అని కూడా చెప్పకుండా ఎస్ అని చెప్పి రాబోతున్న ప్రేరణ దయచేసుకుంటున్నాను. అయ్యా సంఘస్థులు అందరూ దీవించబడాలి, ఎల్డర్స్ ఇంకా ఎక్కువగా దీవించబడాలి, సంఘం విస్తరించబడాలి, విశాలపరచబడాలి. రోజులు ఉన్నాయి కాబట్టి ఐక్యతతో పోరాడు, ఐక్యతతో ప్రార్థన పరులుగా నిలబడుతూ మాకు నేర్పించమని నజరుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.